నీకేమైంది అసలు? నీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చావు? అంటే మేము నైట్ టైం బైక్స్ మీద వెళ్తున్నాం సార్. బైక్స్కి బైక్ కింద పడుతున్నా. కింద పడితే కొన్ని అంటే మీద దెబ్బలు కనిపించినాయి కదా, దాంట్లోకి లోకల్లోనే చూపించుకున్నాం హాస్పిటల్లో. లైట్గా లోపల పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే పెయిన్ ఏమైంది? లోపల పొట్ట లోపల కానీ ఛాతి కానీ తగిలింది అనేది అప్పుడేమీ గమనించుకోలేదు. మొత్తం ఇక బ్లడ్ ఉండేది కానీ చూసుకుంటే లైట్గా పెయిన్ అయింది. ఒక అంటే లోకల్లోనే మొత్తం ట్రీట్మెంట్ చేయించుకున్నాం. అట్లా 10 days అయింది. 10 days అయింది. తర్వాతకు ఫుల్ పెయిన్ అయిపోయింది. ఫుల్ పెయిన్ అయినాక ఇది స్కానింగ్ ఎక్స్రే కోసం హాస్పిటల్కి వస్తే చూసి తీసుకోవాలి. పొట్ట లోపల ఇట్లా ఇక్కడ ఇదంతా ఇంజురీ అయిందని తెలిసిందా? ఓకే. అక్కడ బాగాప్పుడు ఒక 10 days తర్వాత నీకు వచ్చిన తర్వాత తీసిన స్కానింగ్స్లో లోపల అసలు ప్రాబ్లం ఏంటని తెలిసింది. అవునా? ఇంకొంచెం లేట్ అయిన ఉంటే కాంప్లికేషన్స్ ఇంకా పెరిగాయి. తిను సందీప్ 10 days క్రితం బైక్ మీద నుంచి కింద పడిపోయాడు. ఫస్ట్ ఎంతసేపటికి పైన తగిలిన దెబ్బలు మాత్రమే చూసుకున్నాడు, కానీ లోపల మెయిన్ పార్ట్స్ లోపల పొట్ట లోపల కానీ ఛాతీకి కానీ ఏమైనా ఇబ్బంది అయిందా లేదా అనేది గమనించుకోవాలి. ఆఫ్టర్ 10 days మన హాస్పిటల్కి వచ్చాడు. ఆఫ్టర్ 10 days హాస్పిటల్కి వచ్చిన తర్వాత పొట్ట లోపల ఏమవుతుంది, లంగ్స్ లోపల ఏమవుతుంది, ఇంటర్నల్ ఇంజరీస్ ఏమైనా లోపల ఏమైనా గాయాలయ్యా అనేది గమనించుకుంటే తీసిన స్కానింగ్స్లో మనకి ఏమవుతుందంటే ఈ ఎడం పక్క రిబ్స్ కింద స్ప్లీన్ అని ఒక భాగం ఉంటుంది. ఇక్కడ ఈ రిబ్స్ కింద ఇక్కడ ఒకటి ఉంటుంది. దానికి బాగా మేజర్ ఇంజరీ అయిపోయి దీనికి లోపల బ్లీడింగ్ అవుతుంది. లోపల రక్తం కారుతుందా ఏమవుతుందా అనేది గమనించుకోలేదు. తిని ఒక మనిషికి ఉండేదే 5 లీటర్ల రక్తం. దాంట్లో ఇతనికి ఏమవుతుందంటే పొట్ట లోపల ఇంచుమించు 3.5 లీటర్స్ 3.5 లీటర్లు లోపల ఈ అవయవానికి గాయం అవటం వల్ల ఆ బ్లడ్ అనేది లంగ్స్ లోపలికి తర్వాత పొట్ట లోపలికి అక్యుములేట్ అయింది. సో తర్వాత అది ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ సర్జరీ చేయడం జరిగింది. ఈ ఎడం పక్క ఏమవుతుందనంటే ఈ స్ప్లీన్ అనేది చాలా మేజర్ ఇంజరీకి గురైంది. అంటే గ్రేడ్ 5 స్ప్లీన్ ఇంజరీ అయింది. సో దాంతో ఏమవుతుందంటే ఇక్కడ ముఖ్యమైన పాటికి అంత గాయం అవటం వల్ల లోపల ఇదంతా పొట్ట లోపల 3.5 లీటర్లు బ్లడ్ అనేది జామ్ అవుతే ఎమర్జెన్సీ సర్జరీ చేసి దెబ్బతిన్న స్ప్లీన్ అనే భాగాన్ని రిమూవ్ చేసి పొట్ట లోపల ఇంత బ్లడ్ లాస్ అయింది కాబట్టి దానికి సర్జికల్ పార్ట్ చేసిన తర్వాత అంత బ్లడ్ మళ్ళీ మనకి బాడీలోకి కావాలి కాబట్టి అవసరమైన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసి అదేవిధంగా ఛాతి లోపల కూడా మనకి ఇక్కడ అయిన గాయాలకి బ్లడ్ అనేది ఇంచుమించు ఛాతి భాగంలో ఎడం పక్క ఊపిరితిత్తులో సగభాగం వరకు రక్తం అనేది జామ్ అయింది. సో ఎమ్మటే మనం ఛాతి లోపల కూడా ఒక పైప్ వేసి ఆ లోపల ఉన్న బ్లడ్ అనేది అక్యుములేట్ అవ్వకుండా ఊపిరితిత్తులో సగభాగం మునిగిపోకుండా, మరి సగభాగం మునిగిపోతే బ్లడ్తో లంగ్స్కి ఆక్సిజన్ మనం తీసుకున్న గాలి అనేది లంగ్స్ లోపలికి వెళ్ళలేదు. సో అది కూడా ఒక సేవింగ్ ప్రాసెస్. ఐసిడి అంటారు. చెస్ట్ ట్యూబ్ వేసి ఎమ్మటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా మెయింటైన్ అయ్యేదానికి చూసాం. సో సందీప్ ఈజ్ రైట్ నౌ ఓకే. సో తను లేచి తిరగలుగుతున్నాడు. ఇప్పుడు రైట్ నౌ తనంతరికి తనే ఫుడ్ తీసుకోగలుగుతున్నాడు. డైజెషన్ బాగుంది. హీఈస్ ఓకే, హీఈస్ హ్యాపీనా. సో షార్ట్లీ మనం ఈ చెస్ట్ ట్యూబ్స్ లోపల ఉన్న పైప్స్ పొట్ట లోపలికి వేసిన డ్రైన్ ఇవి కూడా రిమూవ్ చేసేదానికి ప్లాన్. నౌ హీ సీమ్స్ టు బి ఓకే. నెక్స్ట్ టైం ఎవరైనా కానీ దీనిలో నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే ప్రమాదానికి గురై బండి మీద వెళ్తున్నప్పుడు కింద పడితే అశ్రద్ధ చేయకుండా తక్కువ టైంలోనే హాస్పిటల్కి రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకి లోపల జరిగే ఇంజరీస్ మనం పై దెబ్బలు ఒకటే చూసుకుని దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ ఒకటే రాసుకుని ఆగిపోతే లోపల ఒకసారి ప్రమాదకరమైన గాయాలు, ముఖ్యమైన అవయవాలకి జరిగే ఇంజరీస్ జరిగే అవకాశం ఉంది. సో అలాంటివి మనం గుర్తుపట్టకపోతే లైఫ్ డేంజర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంది. లాస్ట్ మినిట్లో మనం హాస్పిటల్కి వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒకసారి చేసే ప్రయత్నంలో కూడా అనుకోకుండా కొంతమందికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇంజరీస్ అయినప్పుడు బండి మీద నుంచి పడ్డా లేకపోతే ఎత్తులో నుంచి పడ్డా లోపల జరిగే అవయవాల లోపల ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. సో దానికి సరైన రీతిలో హాస్పిటల్కి రావటం, సరైన టైంకి రావటం, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డైలీ మన జర్నీస్లో, మన ట్రావెలింగ్లో, మన ప్రయాణాల్లో ఏదైనా ప్రమాదానికి గురవుతాయి ఎమ్మటే మేము మా ఏబీవీ హాస్పిటల్ తరఫున, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ తరఫున మేము ఎప్పుడు మీకు
ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయడానికి, మీ సేవలు అందించడానికి, వైద్య సేవలు అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ ఆల్.